హాయ్ అండి. నా పేరు డాక్టర్ నరసింహ, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, యాపిల్ హాస్పిటల్, తణుకు. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ చిన్న పిల్లల్లో గురక గల కారణాలు అండ్ వాటిని ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. మనకి లెస్ దెన్ 1 year ఉన్నప్పుడు గురక గల కారణాలు ఏంటంటే ఎయిర్ వేస్ న్యారోగా ఉండడం వల్ల గురక వస్తూ ఉంటుంది. అండ్ 1 to 3 years మధ్యలో ఉన్న పిల్లలకి మెయిన్ గా అడినైడ్ హైపర్ట్రోఫీ అంటారు. ముక్కు వెనకాల ఉన్న కండ భాగం పెరగడం వల్ల ఈ గురక అనేది వస్తూ ఉంటుంది. అండ్ 3 to 8 years చిల్డ్రన్లో అడినైడ్స్ తో పాటు టాన్సిల్స్ కూడా పెరగడం వల్ల మనము శ్వాస తీసుకునే ఆ ద్వారం అనేది కొంచెం నేరో అవడం వల్ల గురక వస్తూ ఉంటుంది. సో వీటిని ఎప్పుడు మనం కన్సిడర్ చేయాలి, ఎప్పుడు పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేయాలంటే, ఒకటి రాత్రిపూట బాగా గురక వస్తుంది, ఎవ్రీ రోజు కూడా గురక వచ్చినప్పుడు. అండ్ రెండోది వచ్చేసి డే టైం కూడా స్లీపీగా ఉన్నప్పుడు అండ్ యాక్టివిటీ డల్ గా ఉన్నప్పుడు. కొంతమంది పిల్లల్లో ఒబేసిటీ కానీ లేకపోతే వెయిట్ సరిగా పెరగకపోవడం వల్ల కానీ, అండ్ కొంతమందికి అటెన్షన్ డెఫిసిట్ వస్తూ ఉంటుంది, స్లీప్ ప్రాపర్ గా ఉండదు కాబట్టి వాళ్ళ యాక్టివిటీస్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మనం వీటిని నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇలాంటి సమయంలో మనము కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి ఎయిర్ వేస్ నేరో ఉండడం వల్ల, లేకపోతే అడినైడ్ హైపర్ట్రోఫీ వలన, లేకపోతే టాన్సిల్స్ హైపర్ట్రోఫీ వలన అనేది రీజన్ తెలిసినప్పుడు దానికి మనం ప్రాపర్ గా సొల్యూషన్ తీసుకోవచ్చు. సో ఈ 4 రీజన్స్ వల్ల చెప్పిన కాంప్లికేషన్స్ ఏదైనా అనిపించినప్పుడు దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ కన్సల్ట్ అవ్వడం అనేది కరెక్ట్ డెసిషన్.